అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మనము నిత్య దీపారాధన, నిత్య పూజ మన ఇంట్లో ఎలా చేస్తే అమ్మవారి, స్వామివారి కటాక్షం మనకుండి, మన కోరికలు నెరవేరి, మన కష్టాలు తీరిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే అండి ఒకటి గుర్తుపెట్టుకోండి. పువ్వు లేని పూజ అనేది చేయకూడదు. అది 1 ఫ్లవర్ అయినా సరే, అలా అని పక్కింటి వాటిలో వితౌట్ పర్మిషన్‌తోని దొంగతనం చేసి అలా గూడా పువ్వులు పెట్టకూడదు. 1 ఫ్లవర్ అయినా సరే అండి, మీ ఇంట్లో ఉన్నది పెట్టండి. లేదు అంటే పక్క వాళ్ళది అడిగి తీసుకోండి. లేదంటే కొనుక్కోండి. కానీ అట్‌లీస్ట్ 1 ఫ్లవర్ అయినా పెట్టి పూజ చేయండి. ఓకే అండి. మాకు నియర్ బై ఫ్లవర్స్ లేవు, ఏం లేదు అనంటే అక్షింతలుంటాయి గదా! పసుపు అక్షింతలైనా, కుంకుమ అక్షింతలైనా వాటితోనైనా పూజ చేయండి. కానీ ఇవేమి లేకుండా మాత్రం చేయకూడదు. అండ్ పూజా మందిరం అనేది ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. ఖచ్చితంగా మంత్లీ ట్వైస్ అయినా సరే, గురువారం లేకపోతే శనివారం పూజా రూమ్‌ని శుభ్రపరచుకోండి. ఇలా చేసినట్లయితే అన్ని విధాల శుభాలు కలుగుతాయి. నిత్య దీపారాధన